తాటికాయలు ఇగో చూద్దాం. సూపర్. ఇవి ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. ఇది ముంజికాయలని బయట మనం తింటూ ఉంటాం కదా, అది పచ్చికాయలు, దాన్ని ముంజికాయలు అంటారు. ఇది పండితేనే తాటికాయలు అంటాం. ఇది తాటి చెట్లలో దొరుకుతాయి అన్నమాట. పెద్ద పెద్ద మన పొలంలో, మన ఊరి పక్కన పొలంలో పెద్ద పెద్ద తాటి చెట్లు ఉంటాయి కదా, ఆ తాటి చెట్టు అన్నమాట. దీన్ని తాటికాయలు అంటారు. మంచి టేస్ట్ ఉంటుంది. చూద్దాం, ఒకసారి తిని చూద్దాం. అద్భుతం, అమృతంగా ఉంది. సూపర్ టేస్ట్. మీరు ఖచ్చితంగా మీరు కూడా తినాలి దీన్ని. ఎంత టేస్ట్గా ఉందంటే, పంచదార బెల్లం కలిపి మిక్స్ చేసి వండితే ఎలా ఉంటుందో అంత టేస్ట్గా ఉంది. కానీ దీంట్లో బెల్లం పంచదార వేరు, కానీ ఆ తాటికాయలు అంత టేస్ట్ వస్తాయి. మీరు ఒకసారి మీ గ్రామంలో పొలంలో ఉంటుంది కదా పెద్ద పెద్ద తాటి చెట్లు, అందులో నుంచి మంచి మంచి పండ్లు, అంటే మంచి కాయలు అనమాట, అది పండి అదే కింద పడి ఉంటుంది. ఆ కాయలు తెచ్చి, అది మంచి స్మెల్ వస్తుంటాయి. ఆ కాయలు మాత్రం తెచ్చుకోవాలా. అంటే ఆ కాయలో 2 రకాలు ఉంటాయి. ఆ 2 రకాల్లో మంచి టేస్ట్ ఉన్న కాయ తెచ్చుకోవాలి. మీరు చూసి తెచ్చుకొని మీరు కోసి ఒక తప్పెలలో వేసి ఉడకబెట్టండి. కోస్తా నీళ్ళేసి ఉడకబెట్టండి. ఉడికిన తర్వాత తినండి. సూపర్ టేస్ట్గా ఉంది. ఒక్కసారి తింటే మీరు లైఫ్లో మర్చిపోరు, అంత టేస్ట్ ఉందన్నమాట దీంట్లో. కానీ మీరు కూడా ఖచ్చితంగా తినాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా మీ గ్రామంలో తాటి చెట్లు ఉంటే ఆ తాటి చెట్లలో నుంచి కాయ తెచ్చి మీరు ఒకసారి వండి ఉడకబెట్టి మీరు టేస్ట్ చేయండి. అంత బాగుంది. లవ్లీగా ఉంది. సూపర్ టేస్ట్. ఓకే బాయ్.